దాదా కనక సుబ్రహ్మణ్యాచార్యులు గోల్డ్ మెడలిస్ట్ సారథ్యంలో బంగారు ఆభరణాల నాణ్యతకు నమ్మకానికి మారుపేరుగా 1947లో ఏలూరులో స్థాపించి దాదాపుగా 80 ఏళ్లుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర జ్యువెలరీ షాప్, ఏపీలో ప్రత్యేక గుర్తింపు కలిగిన కేకేఎస్ జ్యువెలర్స్, కేకేఎస్ బ్రదర్స్, కాదా రామకృష్ణ ప్రసాద్ అలియాస్ కేకేఎస్ రాంబాబు, కాదా పోతులూరు బ్రహ్మాజీ ఆధ్వర్యంలో ఏలూరు కేంద్రంగా లక్షలాది మంది కస్టమర్స్ తో ఆదరాభిమానాలు పొందుతున్న వాణిజ్యరత్న అవార్డు గ్రహీత, కేకేఎస్ జ్యువెలర్స్ అధినేత, స్టేట్ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఏపీ జోనల్ కన్వీనర్ కేకేఎస్ రాంబాబు వెంకట మహాలక్ష్మి దంపతులకు ఈ నెల 21 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఏపీ గోల్డ్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఘన సత్కారం జరుగుతుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ఘన సత్కారం అందుకుంటున్న కేకేఎస్ జ్యువెలర్స్ అధినేత, వాణిజ్యరత్న అవార్డు గ్రహీత కేకేఎస్ రాంబాబు వెంకట మహాలక్ష్మి దంపతులకు ప్రత్యేకంగా అభినందనలు. ఏపీలోనే ఏలూరు కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు కలిగిన కేకేఎస్ జ్యువెలర్స్ అధినేత, వాణిజ్యరత్న అవార్డు గ్రహీత కేకేఎస్ రాంబాబు వెంకట మహాలక్ష్మి దంపతులకు ఘన సన్మానం జరుగుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్న కేకేఎస్ జ్యువెలర్స్ కస్టమర్స్, ప్రముఖ వాణిజ్య వ్యాపార వర్గాలు, రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మాట్లాడితే హ్యాపీగా ఉంటుంది. ఇంత హర్షవర్ధన్ ఇంకా గుడ్ మార్నింగ్ టు అడిషనల్ ఎస్పీ సార్ అండ్ ఆల్ ద టీచర్స్ అండ్ ఎగ్జామ్ పెట్టారు కదా. సో నేను ఐస్ గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మనకి ఐస్ ఉండబట్టే మనం ఈ ప్రపంచాన్ని ఇలా చూస్తున్నాము. మన ఐస్ ఎలా వర్క్ చేస్తాయి అంటే, లైట్ ఉంటుంది కదా, ఏదర్ సన్లైట్ ఆర్ మనం క్రియేట్ చేసే ఆర్టిఫిషియల్ లైట్. ఈ లైట్ అనేది మన చుట్టూ ఉండే ఆబ్జెక్ట్స్ మీద పడి రిఫ్రాక్ట్ అయి మన ఐలోంచి లెన్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి రెటినా మీద పడుతుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మీద పడిన ఈ లైట్ రిఫ్రాక్ట్ అయి మన ఐ లెన్స్లోకి వెళ్ళి రెటినా మీద పడుతుందో అప్పుడు మనం మన చుట్టూ ఉన్న ఈ వరల్డ్ని చూస్తాం. సో మన విజన్లో ఇంత ఇంపార్టెంట్ రోల్ ఐస్ ప్లే చేస్తాయి కాబట్టి మనం ఈ ఐస్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికి మనం డిజిటల్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. ఇక మొబైల్ చూడడం డిసీజెస్ అనేవి వస్తాయి. ఒక్కొక్క విటమిన్కి ఒక్కొక్క డెఫిషియన్సీ, ప్లస్ బయోపియా, ఇలా చాలానే వస్తూ ఉంటాయి. వాటి నుండి మనకు వాళ్ళ ఉపాధి కొరకు ఎంతో కృషి చేస్తున్న నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని, నారా లోకేష్ వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకు వెళ్ళకుండా విద్యార్థులు ఐజీ గారికి, ఎస్పీ గారికి, పెద్దలందరికీ కూడా మా సారా సతీష్ బాబు టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, డాక్టర్ ఎస్ రావు గారు కూడా మాకు పైకి రావాల్సింది కోరుతున్నాం. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎస్పీ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. టీచర్స్ కూడా ఈ కంటి యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడం జరిగింది. మీరు ఈరోజు ఈ అవకాశాన్ని అందరూ కూడా తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని, కంటి గురించి మాకన్నా కూడా మీరే ఎక్కువ అవగాహన కూడా చెప్పారు. చాలా సంతోషం. మన కంటి చూపు అనేది ఎంత ప్రాధాన్యమో వివరించడం జరిగింది. దీన్ని ఈరోజు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, అలాగే సానా సతీష్ గారి ఫౌండేషన్ ద్వారా వాళ్ళ సేవలు అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఇస్తున్నాను. వాళ్ళకి టీచర్ ఏం చెప్తున్నారో, బోర్డు మీద ఏం రాస్తున్నారో వెనక బెంచ్లో ఉన్న వాళ్ళకి కనపడకపోవచ్చు. ఆ కాలంలో, ఆ చిన్నప్పుడు మనకి కళ్ళలో సమస్య ఉందని తెలుసుకోవడం కూడా కొంచెం కష్టమే.
నాకు కూడా 8వ తరగతి వరకు నాకు ఐ పవర్ ఉందని నేను ఎవరు చెప్పినా నేను నమ్మేవాడిని కాదు. ఒకసారి స్పెక్స్ పెట్టుకున్నా నాకు అర్థమైంది ప్రపంచం ఇంత డిఫరెంట్గా ఉంటుందా అని. సో ఒక మొత్తం ప్రపంచాన్ని మనం చూసే విధానమే మారిపోతుంది. ఎప్పుడైతే మనకి ఐలో ఏదైనా సమస్య ఉంది, స్పెక్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది, ఐ పవర్ ఉంది, లేకపోతే ఇంకేదైనా చిన్న సమస్య ఉంది, ఆ సమస్యను మనం రెక్టిఫై చేసినప్పుడు మీ జీవన విధానంలో చాలా పెద్ద పెద్ద మార్పులు వస్తాయి. అలాంటి ఒక మంచి సమస్యని గుర్తించి ఆ సమస్యని పేద పిల్లలు, చాలా వరకు మన పోలీస్ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా పేద వర్గాలకు చెందిన వాళ్ళు, కష్టపడి చదువుకోవాలి, పైకి రావాలని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నేను మరొకసారి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పిల్లలందరినీ కూడా మీ కంటి వెలుగుల గురించి, కళ్ళకు సంబంధించిన మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరూ నాకు తెలిసి డాక్టర్ గారు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మర్చిపోకుండా ఈ సెల్ ఫోన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని వాడకం తగ్గించి మీ కళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి అత్యంత విలువైన ఆస్తి ఏముంది? కారు, బంగ్లా, లేకపోతే మన సైకిల్, ఇవన్నీ కాదు. మన జీవితంలో ఒకే ఒక్కసారి మనకు వచ్చేది, ఒకే ఒక్కసారి మన దగ్గర ఉండేది, తర్వాత మనం కావాలని కొనుక్కున్న వెనక్కి రాని ఏంటి? మన శరీరం. ఎంత డబ్బున్నా అవే కళ్ళు ఉంటాయి, ఎంత మీరు పైకి వెళ్ళినా అవే కళ్ళు, అవే ముక్కు, అవే నోరు, అవే గుండె. అవి కానీ చెడిపోయాయి అనుకోండి, మనం జాగ్రత్తగా తీసుకోకుండా ఆరోగ్యంలో, మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, మీరు ఏం చేసినా అవి తిరుగురావు. సో మనకున్న అత్యంత విలువైన ఆస్తిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ విలువైన ఆస్తిలో ఇంకా విలువైనవి మీ కళ్ళు. సో చాలా జాగ్రత్తగా మీ కళ్ళని కాపాడుకోవాలి. కాబట్టి మీరు ఈ ఫోన్లో ఎక్కువ చూడడము, ఫోన్లో ఎప్పుడు టైం వేస్ట్ చేసుకోవడం చేయకుండా మీ నార్మల్ బుక్స్ చదువుకోవడము, కంటికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడము, ఎక్కడికైనా ఆటలకు వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు మీ హ్యాండ్స్ కరెక్ట్గా వాష్ చేసుకోవడం, ఇలా మంచి మీరు నేర్చుకోవడమే కాకుండా మీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మీ అమ్మ నాన్నకి నేర్పించడము, తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళకి నేర్పించాలి. పోలీస్ స్కూల్ పిల్లలంటే చాలా డిసిప్లిన్ కిడ్స్ ఉండాలి. ఇంకా మీకు నేర్చుకున్నవన్నీ ఎవరికి నేర్పిస్తారు? మీ పేరెంట్స్కి, మీ చుట్టుపక్కల వాళ్ళకి, అందరికీ నేర్పిస్తారు. ఓకే, ఈ అవకాశం నాకు ఇచ్చిన ఫౌండేషన్ టీం గారికి, ఐజీ సార్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. కిషోర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డాక్టర్ గారు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు వారి ప్రతినిధులు, ఇక్కడ వచ్చేసిన స్టూడెంట్స్, టీచర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చాలా మంచి ప్రోగ్రామ్ ఈరోజు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎందుకంటే మా అందరికి తెలుసు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు. అంటే మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లో కళ్ళు చాలా ముఖ్యమైనవి. కళ్ళు ఒక్కరోజు మనకి దృష్టి సరిగా లేకుంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడలేము, ఏది మనము అర్థం కాని పరిస్థితి. కానీ చాలామందికి దీని ప్రాముఖ్యత తెలియక నెగ్లెక్ట్ చేసి ఐని మనం పెద్ద పట్టించుకోము. మిగతా శరీరాల్లో అన్ని భాగాలని బాగా చూస్తాం, కానీ చిన్న జ్వరం వచ్చింది, అది వచ్చింది అంటే వెంటనే రియాక్ట్ అవుతాం. కానీ ఐస్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. అందువల్ల సీరియస్గా సైట్ పెరిగిపోయేసి, చిన్నప్పుడే వాటిని సరిగా గుర్తించుకుంటే, మెజర్స్ తీసుకోకుంటే సైట్ పెరిగిపోయేసి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో. అంతేకాకుండా ఈ మధ్య టెక్నాలజీ అంతా చాలా మారిపోయింది. ఆప్థమాలజీలో చాలా వెంటనే సర్జరీస్ కూడా, చిన్న ప్రాబ్లమ్స్ కూడా సర్జరీ చేసేసి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు చాలామంది చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి తెలియక ఈని సరిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ సానా సతీష్ బాబు ఫౌండేషన్ వారు ఈ ప్రాబ్లంని గుర్తించి అన్ని స్కూల్స్లో ఇటువంటి ప్రోగ్రామ్ ఏలూరు డిస్ట్రిక్ట్లో చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. సో భవిష్యత్తులో కూడా మా ఈ కార్యక్రమాలని కంటిన్యూ చేయాల్సిందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
శిల్ప పంపించండి. ये मेन टेस्टिंग प्लस पर किलो प्लस सिलेंडर माइनस सिलेंडर మరి ఈరోజు సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు నేత్రాలు సంరక్షణ అనే కార్యక్రమం పోలీసు గారి స్కూల్లో చేపట్టడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత నెల రోజుల మట్టి సానా సతీష్ బాబు టీము ఏలూరు 1 టౌన్ 2 టౌన్ పరిధిలో ఒక 35 స్కూల్లో చిన్నారుల్ని పరీక్షించి మరి ముఖ్యంగా శరీర అవయవాలు ముఖ్యమైన భాగం ఏంటంటే మనం చూపు, మరి కంటి చూపు ఎంత బాగుంటే మరి చదువుకున్న పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కానీ నిరంతరం కంటితోనే వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ గారు సానా సతీష్ బాబు గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ స్కూల్లో ఐపీఎస్ ఎస్పీ గారు ఐజీ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకర విషయం. మరి అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు మరి ఆ పిల్లల యొక్క పరీక్షలు చేయటం, వాళ్ళకి శస్త్రచికిత్సకు సంబంధించిన ఫైల్ కూడా తయారు చేసుకోవడం, నాణ్యమైన కళ్ళజోడు ఏదో ఈరోజు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు టీం ఆధ్వర్యంలో చిన్నారి నేత్రాలు సంరక్షణ అనే కార్యక్రమాన్ని పోలీస్ స్కూల్లో ఈ అమీనాపేటలోని పోలీస్ స్కూల్లో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐజీ గారు అశోక్ కుమార్ గారు, ఎస్పీ కిషోర్ గారు, ఏఎస్పీ గారు, మొత్తం డిపార్ట్మెంట్కి చెందిన పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఈ స్కూల్లో 1200 మంది విద్యార్థులకి ఈ ఐ టెస్టులు చేసి వారికి త్వరలోనే ఎవరికైతే కంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా నాణ్యమైన కళ్ళజోళ్ళు ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాము. నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ నారా లోకేష్ గారు మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించి వాళ్ళకు ఉన్నతమైన స్థానంలో నిలపాలని ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే అటువంటి మంచి కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని ఒక మంచి ఆశయంతో సానా సతీష్ బాబు గారు సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపు నుంచి ఈ చిన్నారులందరికీ కూడా నేత్రాలను సంరక్షించాలనే ఒక మంచి ఆశయంతో చిన్నారి నేత్రాల సంరక్షణ అనే కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని ఉన్న పాఠశాలలోని విద్యార్థులందరికీ కూడా కంటి పరీక్షలు చేసి వాళ్ళందరికీ కూడా నాణ్యమైన కళ్ళజోళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమానికి మొదలుపెట్టారు. ఈ అన్ని ఇప్పటి వరకు మేము 7,000 మంది విద్యార్థులకి ఒక 35 స్కూల్ వరకు చేశాము.
దగ్గర వాళ్ళకి 1400 మందికి పైనే కూడా కంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. వాళ్ళందరికీ కళ్ళజోళ్ళు పడతాయి. వాళ్ళకి ఎవరికి కూడా కంటి సమస్యలు ఉన్నాయని వాళ్ళకి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ తెలియదు. మేము అనుకున్న దానికంటే 3 ఇంతలు ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని మా సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరఫున మేము చేస్తానికి మాకు అవకాశం కల్పించిన మా సానా సతీష్ బాబు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కంటి టెస్టులు చేసుకొని ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా మంచి కళ్ళజోళ్ళు తీసుకొని వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటున్నాం. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.